99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామరాజ్యం కావాలంటే జగన్ ప్రభుత్వం రావాలి. రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. కాకినాడ నగరంలో ఆకట్టుకుంటున్న సినీ నటుడు హైపరాది ప్రచారం. భాష్యం ప్రవీణ్ కు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ సుడిగాలి పర్యటన. ఇక డీటెయిల్స్ చూస్తే రామరాజ్యం రావాలంటే జగన్ ప్రభుత్వం రావాలని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత అన్నమయ్య జిల్లా వైసీపీ మైనారిటీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ ప్రచారంలో అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ తో పాటు రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య కేంద్రంలో నూతన బస్టాండ్ తో పాటు 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డీఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మున్సిపల్ పార్క్, శిల్పారామం చెప్పుకుంటూ పోతే అభివృద్ధి చాలా ఉందన్నారు. ఇంత అభివృద్ధి చేసినా కేవలం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితోనే సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్యాన్ రావాలన్నా ప్రతి ఒక్కరూ తన విజయానికి కృషి చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ కోరారు. పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ నామినేషన్ వేశారు. పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు తన స్వగ్రామమైన ఊడుమూడి నుంచి పి గన్నవరానికి కాలినడకన వేలాది మందితో ర్యాలీగా తరలివచ్చారు. భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నామన రాంబాబు, సిరిగినేడి వెంకటేశ్వరరావు, ఆదిమూలం సూరయ్య, కాపు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలపరిచినటువంటి జనసేన అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో భాగంగా జీ పెదపూడి నుండి భారీ ర్యాలీతో బయలుదేరి అక్కడి నుంచి పి గన్నవరం అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చిన తర్వాత స్టాట్యూకి అంబేద్కర్ గారికి దండేసి యావత్ భారతదేశానికి పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలపరిచినటువంటి జనసేన అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో భాగంగా జీ పెదపూడి నుండి భారీ ర్యాలీతో బయలుదేరి అక్కడి నుంచి పి గన్నవరం అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చిన తర్వాత స్టాట్యూకి అంబేద్కర్ గారికి దండేసి యావత్ భారతదేశానికి వెన్నెముకైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దండం పెట్టుకుని ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎంఆర్ ఆఫీస్కి చేరడం జరిగింది. అభిమానులంతా కూడా పెద్ద మొత్తంలో వచ్చి నాతో పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుచేత చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై భీమ్.
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న పశ్చిమట్ల ధర్మరాజు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు యువత పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ధర్మరాజుతో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త వట్టి పవన్, మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఈ యొక్క నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ధర్మరాజు మొదటగా స్వగ్రామమైన నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో గ్రామ దేవత చిట్టాలమ్మ తల్లివారిని దర్శించుకుని అక్కడ నుండి ర్యాలీగా ప్రారంభమై నారాయణపురం మురికి వంతెన దగ్గరకు నిడమర్రు, గణపవరం మండలాల నాయకులు కార్యకర్తలు, నారాయణపురం సెంటర్కి భీమడోలు, ఉంగుటూరు మండలాల నాయకులు మరియు కార్యకర్తలు చేరుకొని అక్కడి నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఉంగుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్లి కూటమి అసెంబ్లీ అభ్యర్థి ధర్మరాజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి బలపరిచినటువంటి తమ్ముడు ధర్మరాజు గారు జనసేన పార్టీ తరఫున ఉంగుటూరు శాసనసభ్యుడిగా మరి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మరి ధర్మరాజు గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలోనే ఆయన యొక్క విజయం ఈవేళంతా కూడా మనందరూ కూడా కనపడిపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో 40,000 మెజార్టీతో ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మా ఎన్డీఏ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున సందర్భంగా జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం అయింది. దానికి విశేషంగా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని నా వెంట నడిచి నాకు ఆశీస్సులు అందించి వాళ్ళందరూ కూడా నా విజయంలో భాగస్వాములు అవుతామని నా వెంట నడిచిన వారికి మరొక్కసారి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాబోయే మే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాస్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందుతున్నామని ఎంతో ఆనందోత్సవంతో ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కి కాకినాడ నగరంలో సినీ నటుడు హైబరాది చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంది. తన పంచపదాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కాకినాడలోని 45, 46 డివిజన్లో ఆది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాకినాడ కొండయ్యపాలెంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ముందుగా అమ్మవారికి దండ వేసి పూజలు చేసి దండం పెట్టుకొని అక్కడ ప్రచారం ప్రారంభించారు. హైపరాది కాకినాడ సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం చేస్తున్న ఆదిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈరోజు మేము కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకినాడ సిటీకి కొండబాబు గారు నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరికి ఒకరికి సైకిల్ గుర్తు మీద, అలాగే ఇంకొకరికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరడానికి ఈ రోజు ఇక్కడ 45వ వార్డు నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 45వ వార్డు నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా కాకినాడ సిటీలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండబాబు గారు గెలవబోతున్నారని అందరూ చెప్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కూడా అందరూ చెప్తున్నారు అనమాట. ఇంకా ప్రచారం ఇంకా ముందుకు సాగుతుంది. కాబట్టి మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అండి ఇక్కడ మేము మాక్సిమం ఆ షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసుకున్నాం. ఈ మంత్ ఓన్లీ మా నాయకుడి కోసం కష్టపడదామని షూటింగ్లు కూడా ఆపేసి ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. కాబట్టి ఖచ్చితంగా కాకినాడ, పిఠాపురం అటు సైడ్ ఇంకా ఇటు పక్క దగ్గరలో ఉన్న ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తాం. మాచర్ల నియోజకవర్గంలోని వైసీపీకి కంచుకోటలో ఉన్న పలు గ్రామాలలో టీడీపీ పాగా వేయనుంది. మాచర్ల మండల పరిధిలోని గన్నవరం గ్రామం గతంలో కాంగ్రెస్ తరువాత వైసీపీకి కంచుకోటలాగా ఉంది. ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందిన గన్నవరం చెందిన సుమారు 50 కుటుంబాల వారు వైసీపీని వీడి సోమవారం రాత్రి టీడీపీలో చేరారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం రాత్రి గన్నవరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
గ్రామానికి చేరుకున్న జూలకంటికి మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు బ్రహ్మారెడ్డికి జయచేలు పలుకుతూ స్వాగతం పలికారు. గన్నవరం గ్రామంలో బ్రహ్మారెడ్డికి వచ్చిన ఆదరణ చూసి టీడీపీ శ్రేణులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ పతనం ఖాయమైనట్లు రాజకీయ విశ్లేషకులు అంచనాకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం గ్రామస్తులను ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నీటి కుళాయిని ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులను, ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఉపయోగించకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఎన్డీఏ బలపరిచిన కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు నామినేషన్ పత్రాలను దాఖలు పరిచారు. పెదామెర నుండి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి జువ్వలపాలెం రోడ్డు, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్, కొత్త బస్టాండ్, విశాఖోడేరు వంతెన మీదుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ తన నామినేషన్ కు సంబంధించి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలివచ్చారని, నామినేషన్ రోజునే నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న 7 అసెంబ్లీ అభ్యర్థులు తాను భారీ మెజార్టీతో గెలవటం ఖాయమని స్పష్టమైందన్నారు. Nomination today from the Narsapuram. I wish him all the best. And the way I have seen the rally, it was around a 5 kilometer. The way people came and supported, I am confident that he is going to win the parliament constituency with a huge margin, with the support of TDP and Jansena under the leadership of Prime Minister Narendra Modi. In Andhra Pradesh, we know that the people want the change of the government. There is a mafia government. Sand mafia, land mafia, liquor mafia, all over the Andhra Pradesh is there. నర్సాపురం పార్లమెంట్ కి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు, ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ అరుణ్ సింగ్ జీ గారు, ఈ నామినేషన్ కార్యక్రమానికి సోమ వీర్రాజు గారు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు, టీటీడీ దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాకినాడ జిల్లా పరిశీలకులు చవాన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయటం వల్లే ప్రజల ఆగ్రహానికి గురయ్యామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు, టీటీడీ దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాకినాడ జిల్లా పరిశీలకులు చవాన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాకినాడ ఎంపీగా పల్లంరాజు, సిటీ అభ్యర్థిగా చెక్క నూకరాజు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మసీద్ సెంటర్ మీదుగా జిల్లా కలెక్టరేట్ చేరుకుని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లంరాజు జిల్లా కలెక్టర్ నివాస్ కు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా నూకరాజు కాకినాడ కార్పొరేషన్ లో ఆర్ఓ వెంకటరావుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మన పల్లంరాజు గారు ఆయన యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి నామినేషన్గా రావడం జరిగింది. అలాగే మనోజ్ చౌహాన్ గారు కూడా అబ్జర్వర్గా రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఆయన కూడా ఉన్నటువంటి శాసనసభ్యుల సభ్యత్వం అది చేసేవాడు కానీ, కార్యకర్తలు కానీ చాలా ఉత్సాహాన్ని వారికి ప్రోత్సాహం చేస్తూ చాలా ఆనందం అనిపించింది. ప్రత్యేకంగా పల్లంరాజు గారితో కలిసి రావడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అది పైగా వాళ్ళ కుటుంబం అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. నాకే కాదు, సమాజంలో కూడా కుటుంబానికి ఒక రకమైనటువంటి గౌరవం ఉంది, ప్రేమతత్వం వాళ్ళలో ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు, తాతగారు కూడా పీసీసీ ప్రెసిడెంట్ చేసి, మంత్రి పదవి చేసి, తర్వాత ఆయన కొడుకు ఎలక్ట్రానిక్గా, అంటే ఈ తండ్రి గారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ మినిస్టర్ రావటం, అంటే దానికి ముందు ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లేదు, తొలిసారిగా మంత్రిగా తీసుకురావటం. ఇవాళ ప్రపంచంలో ఇవాళ ఎట్లా అంటే తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా దాన్ని బాగా ప్రోత్సహించడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రపంచంలో ఏ రకమైనటువంటి మైక్రోసాఫ్ట్ కాదు అటువంటి ఎన్ని ఉన్నప్పటికీ కూడా 190 మంది పెద్ద కంపెనీలన్నింటికి సీఈఓగా ఎవరున్నారంటే అందులో ఉన్నారు. కాబట్టి ఆ నాడేసిన పునాదికి ఈవేళ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశంలో కూడా చాలా అభివృద్ధి చెంది ఉన్నారు. ఏదో ఇందాక మన సోదరులు క్వశ్చన్ వేసినట్టున్నారు మన పల్లంరాజు గారికి. ఏంటంటే మరి
ఈ 10 ఏళ్ళలో మా గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ మీద ఆ రకమైన ఆవేశం కోపం ఉండేది కదా, ఇప్పుడు ఎంతవరకు మీకు? అలాగే కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్గా వచ్చిన మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మనోజ్ చౌహాన్ గారి సమక్షంలో, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో, పెద్దల సమక్షంలో కాకినాడ పార్లమెంటు పోటీ చేయడానికి నేను నామినేషన్ వేయడం జరిగింది. అయితే చాలా సంతోషం, మళ్ళీ నేను రాజకీయాల్లోకి 1989లో వచ్చాను. ఆ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాను. తర్వాత కాకినాడ ప్రజలు 3 సార్లు నాకు అవకాశం ఇచ్చి ఎంపీగా ఎన్నుకున్నారు. మీరు ఇచ్చిన అవకాశం వల్ల నేను కేంద్రంలో మంత్రిగా చేసి రక్షణ. ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్. Myself, Manoj Chauhan. I am AICC observer for Andhra Pradesh. One thing I can say at this time, India bloc will form a government at center, 100%. And second thing, in first phase, out of 102 seats, India bloc win 8%. మనకి తెలుగుదేశం ప్రభుత్వం చూశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూశారు. అయితే ప్రజలలో ఒక సంవత్సరం నుంచి పోల్చడం మొదలుపెట్టారు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన, ఈ 2 రీజనల్ పార్టీస్ ప్రభుత్వాలు చేసిన పరిపాలన కూడా పోల్చడం మొదలుపెట్టారు. చాలా చోట్ల మేము వినేది అంటే, ఒక సంవత్సరం నుంచి వింటున్నాం, కాంగ్రెస్ పరిపాలన చాలా బ్రహ్మాండంగా జరిగిందండి, మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా జరిగాయి. అటువంటి పాలన, మంచి రోజులు అనేది నాస్టాల్జిక్గా అందరూ గుర్తు చేసుకోవడం మేము వింటున్నాం. అయితే ఈ తరుణంలో కూడా ఇంకొక గుర్తింపు ప్రజల్లో వచ్చింది. పెదకూరుపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ సుడిగాలి పర్యటన చేశారు. పెదకూరుపాడు నుంచి గతంలో 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన నేపథ్యంలో అక్కడ పలుకుబడి ఉంది. అందుకని అక్కడ తెలుగుదేశం అభ్యర్థి తరపున కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో పర్యటన సాగింది. వైసీపీ నుండి భారీగా చేరికలు జరిగాయి. పెదకూరపాడులో గారపాడు గ్రామం నుంచి 25 కుటుంబాల వారు కన్నా, భాష్యం సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. మన భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఓటేసేది. ఏ పాలకుడికైనా సరే మన భవిష్యత్తు బాగు చేసుకోవడం కోసమే పాలకుడికి ఓటేస్తాం. కానీ ఓటేసిన తర్వాత మన బ్రతుకులు నాశనం చేసేటువంటి వ్యక్తుల్ని దరిదాపులకు కూడా, గ్రామాలకు కూడా రానియడానికి అర్హత లేనటువంటి పరిస్థితి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఖచ్చితంగా మన ప్రాంతాన్ని నాశనం చేసి ఏ మొహం పెట్టుకొని ఓటాడుకోవడానికి వస్తున్నారు ఈ ప్రాంతానికి. మన ప్రాంతం మనం రక్షించుకోవాలంటే ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలు అవసరంలా మన ప్రాంతాన్ని రక్షించుకుందాం, అమరావతిని రక్షించుకుందాం అనేటువంటి ఒకటే స్లోగను. ఎవరు ముఖ్యమంత్రి అయితే అమరావతి ఉంటుంది, అది కాదండి. ఇప్పుడు మన ప్రాంతంలో నుంచి రాజధాని తీసుకెళ్తే మనకు అసలు ఆ మాత్రం కూడా ఆలోచన లేదా, ఆ మాత్రం కూడా మనకి పౌరుషం లేదా? నన్ను బలపరచడం కోసం గతంలో ఈ నియోజకవర్గంలో 4 సార్లు వరుసగా గెలిచి రికార్డు సాధించిన మన కన్నా గారు వారితో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులకి నన్ను పరిచయం చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కన్నా గారికి నా యొక్క కృతజ్ఞతలు. కన్నా లక్ష్మీనారాయణ గారిని గతంలో 4 సార్లు వరుసగా ఆశీర్వదించి గెలిపించిన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అట్లానే కన్నా గారు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో నేను కూడా అంతే విధంగా మిమ్మల్ని చూసుకోగలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కన్నా గారికి అండగా నిలిచారు. ఆయన కూడా అందరినీ అట్లానే చూసుకోవడం జరిగింది. అందరూ చెప్తుంటారు, ఎక్కడికి పోయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎనీ టైం ఫోన్ చేసి. చిలకలూరుపేటలో
మాజీ మంత్రి తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ ర్యాలీగా చిలకలూరిపేట పురవీధుల్లో పర్యటించారు. అనంతరం పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను జగన్ మోసం చేస్తున్నాడు. నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ధనదాహంతో నాసిరకం మద్యం జగన్ సప్లై చేస్తున్నారని అన్నారు. అమ్మఒడి 4 ఏళ్లు ఎవరికి వచ్చింది? బటన్ నొక్కే జగన్ ప్రభుత్వాన్ని సాగనంపుతారో ప్రజలని అన్నారు. చిలకలూరిపేట టీడీపీ నాయకులు తోలు తీస్తానని వైసీపీ అభ్యర్థి అంటున్నారు. చిలకలూరిపేట ఎటు చూసినా నా బ్రాండే కనిపిస్తుందని అన్నారు. చిలకలూరిపేట అసెంబ్లీకి 2 గంటల 16 నిమిషాలకు నామినేషన్ వేయటం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉంది. కూటమి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం జనసేన బీజేపీ. ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భరించలేము. ముందు జే బ్రాండ్స్ ఎప్పుడెప్పుడు వదిలించుకుందామని పేద ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. జే బ్రాండ్ పోతే కనీసం జీవితాలన్నా ఉంటాయి, పేద కుటుంబాలు కూలో నాలో చేసుకుని బతకొచ్చు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఎవరి పేరైతే చెప్తాడో నేను కాదు కదా, మీరే చూశారు. పసుపు మయమైపోయింది చిలకలూరిపేట. నేను 6వ నామినేషన్ వేశాను. 6 సార్లు ఇది హైయెస్ట్ అనుకుంటున్నాను. నేను 2004 ఒక హిస్టరీ 5 సార్లలో, 2004 తర్వాత ఇది హైయెస్ట్ 1 డే. నిన్న మధ్యాహ్నం నుంచే కూర్చున్నాం గట్టిగా నామినేషన్ అని. అదే ఇంకా 2 రోజుల ముందు ఎక్సర్సైజ్ చేస్తుంటే చిలకలూరిపేట పట్టి ఉండేది కూడా కాదు. ఇప్పటికే జనసంద్రం అయిపోయింది చిలకలూరిపేట. పసుపు మయమైపోయింది. ఊళ్ళకు గదులు వచ్చాయి. ఊళ్ళకు పేలటానికి ఇది చిలకలూరిపేట. ఇది చిలకలూరిపేట గడ్డ, పత్తిపాటి అడ్డా. కాబట్టి నా గెలుపు ఎప్పుడో ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు నా గెలుపు ఏంటో. మెజారిటీ ప్రయత్నం చేస్తున్నాం. గెలుపు గురించి వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అనుమానం లేదు. నా గెలుపు గురించి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. 6వసారి చిలకలూరిపేటలో నేను పోటీ చేస్తున్నాను. మెజారిటీ ఎంత మేరకు తీసుకురావాలి, చిలకలూరిపేటని ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్ రాగానే ఫస్ట్ టైం చిలకలూరిపేట సభ నిర్వహించాం. చిలకలూరిపేట సత్తా ఏంటో మోడీ గారే ఇంతవరకు సౌత్ ఇండియాలో ఇంత పెద్ద సభ జరగలేదని కితాబ్ ఇచ్చారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఆశించి భంగపడ్డ జనసేన నాయకుడు బొర్రా వెంకట అప్పారావు బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. భారీ జనసందోహంతో రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ చేసిన బొర్రా వెంకట అప్పారావు అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతూ బొర్రా గెలవాలి అంటూ కేకలు వేస్తూ స్థానిక తమ్ముళ్లు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి స్ఫూర్తితో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నియోజక ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఏదైతే స్థానిక నినాదం ఉందో స్థానిక నినాదంతోనే నేను ముందుకు వచ్చాను. స్థానికులు ఎవరైతే ఇక్కడ గెలిచి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు గెలిచారో ఆ టైంలోనే బాగా అభివృద్ధి జరిగింది. వాళ్ళు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, ప్రజల కోసం పనిచేశారు వాళ్ళు. కాబట్టి నేను కూడా మీ వాడిని, జూడిపాల వాడిని, మీరందరూ కూడా నన్ను మీ వాడిగా భావించి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో నాకు మీరందరూ కూడా మీ వాడిగా ఓటేసి గెలిపించి నన్ను ఈ ప్రాంతానికి ఒక మీ మనిషిగా చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో నేను మీకు సేవ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి కందుకూరులో టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు తన నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా చింతల్పూడి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి ఉన్నమెట్ల ఎలిజా నామినేషన్ వేయడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, షర్మిల వీళ్ళ అందరి ఆశీర్వాదంతో నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. దేశంలో బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెబుతున్నారు అంటూ ఇలా రాజ్యాంగాన్ని మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని ఎలిజా అన్నారు. అంతేకాకుండా నిన్న నరేంద్ర మోడీ ఆయన చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ముస్లిం సోదరులకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత చింతలపూడి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా చేయడానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, మరి షర్మిల గారు వారందరూ కూడా ఆశీర్వాదం పంపించారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దయచేసి అర్థం చేసుకోమని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి బహిరంగంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఒక పక్కన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తా ఉన్నారు. అలాగే మరి ఇంకా కొన్ని చాలా విచారకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఈసారి మీకు ఓటుకు కొంతమందికి ఒక సెక్షన్ ఓటుకు తీసేస్తామనే మాట కూడా వాడు చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా ఆగాలంటే, రాజ్యాంగాన్ని మారకుండా ఆగాలంటే, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీని కట్టడి చేయగలిగినటువంటి శక్తి, సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో పాటు కలిపి మరి ఈ రోజున చాలామంది కూటమిలో, ఇండియాలో కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నారు. వారిలో ప్రధానంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు ఉన్నారు. వామపక్షాల వారు కూడా మాతో పాటు కలిసి ఈ యొక్క ఉద్యమం అనుకోండి, లేకపోతే ఒక యుద్ధం అనుకోండి, బీజేపీని నిలువరించడానికి అందరూ కలిసి పోరాడుతున్నాము. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మాకు అండదండలుగా ఉండి మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ విషయంలో మరి చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, నిన్న మరి నరేంద్ర మోడీ గారు జైపూర్లో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికావు. మరి దాన్ని ఆయన ఉపసంహరించుకోవాలి. అలాగే ముస్లిం సోదరులకి బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామరాజ్యం కావాలంటే జగన్ ప్రభుత్వం రావాలి. రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. కాకినాడ నగరంలో ఆకట్టుకుంటున్న సినీ నటుడు హైపర్ ఆది ప్రచారం. భాష్యం ప్రవీణ్ కు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ సుడిగాలి పర్యటన. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.